హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బీరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ ముక్కలను మేము చూపించిన సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు, పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి, చింతపండు, టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు తెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. ఈ కళాయి ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నారా? ఇది మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ పోత పోయించిన కళాయి. దీన్ని పోత కళాయి అంటారు. దీని ఏజ్ వచ్చి మినిమం 80 ఇయర్స్. వేగాయి చూసారు కదా. పచ్చిమిర్చి, తెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేయడం వల్ల తులుతుంది కాబట్టి మూత పెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బీరకాయ ముక్కలను మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. ఇందాక ముందు చూపించిన చింతపండుని ఇందులో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్. దీన్ని మిక్సీలో వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని పోపు వేసుకోవాలి. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా పోపు దినుసులు తీసుకోవాలి. 2 ఎండుమిర్చి, తెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, తెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తెల్లుల్లి రెబ్బలను స్మాష్ చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడిని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉన్న బీరకాయ పచ్చడి రెడీ. ఇది చల్లటి క్లైమేట్లో వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.